ఫ్రెండ్స్, నేను ఇప్పుడు 2 వాటర్ లిల్లీలు తెప్పించాను. అవి మధ్యాహ్నం వచ్చినాయి. మధ్యాహ్నం నుంచి నీటిలో వేసాను. ఇది నల్ల మట్టి. ఈ నల్ల మట్టిలో నేను 2 టబ్బులు తయారు చేసుకున్నాను. సో ఇది దీంట్లో పెడుతున్నాను. లోపలికి దీంట్లో పెట్టాను. సో ఇది కూడా బల్బు చూడండి. ఇది కొంచెం ఇది దీంట్లో పెట్టా. సో ఇవి కొంచెం పెద్దగా అయిన తర్వాత తీసి పెద్ద దాంట్లో పెడతాను. సో ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి ఇదిగోండి, ఇది బకెట్లు కదా, డబ్బాలు ఉన్నాయి. కానీ నేను అప్పుడు మట్టి కొరకు అన్ని మొక్కల కొరకు రంధ్రాలు పెట్టేశానండి. డైరెక్ట్గా ఇదిగో చూడండి, దీంట్లో పెట్టేస్తున్నా. దీంట్లో పెట్టాను. ఇదిగో అక్కడ ఉంది కదా, ఆ మొక్క లాంటిదే ఈ మొక్క. సో ఇంకొక మొక్క కూడా. సో ఫ్రెండ్స్, ఈ డబ్బా కూడా ఇక్కడ పెట్టాను. కొంచెం నీళ్లు తీస్తాను, ఎందుకంటే నీళ్లు ఆకుల మీద తేలేటట్టు ఉండాలి, కానీ ఆకులు మునిగిపోయేటట్టు ఉండకూడదు అంటున్నారు కదా. ఇది పెద్దది, లేకపోతే అది చిన్నదే. సో నేను ఇప్పుడు మన వాటర్ లిల్లీ పాట్లో పెట్టి నాటాను. ఇవి కొంచెం ఇది ఓకే, ఇది పర్వాలేదు, ఇది తేలుతుంది వాటర్ మీద ఆకులు. సో ఇంకా ఉన్నాయి, ఇప్పుడే కదా మనకు వచ్చినాయి. ఈ మాత్రం చిన్నగా ఉన్నాయి కొంచెం. ఇదిగోండి, ఇగో ఓకే, నాట్స్ కూడా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పెట్టేటప్పుడు వెంటనే అవి పైకి రావాలంటే రావు. చూద్దాము. రేపటి వరకు కూడా అది లోపల తేలకుండదు, ఆకు తేలుతుందిలేండి. సో రేపటి వరకు కూడా ఆకు తేలకుండా ఉంటే కనుక నేను పాటు మారుస్తాను. లేదు పైకి ఆకులు అట్లా పైకి ఉంటే మాత్రం వాటర్ ఉంచుతానండి. ఇది నా లోటస్లో అయ్యో వాటర్ లిల్లీ, నాట్ లోటస్. అదే ఇది. సో ఫ్లవర్ అది రాలేదు కదా, ఇప్పుడు ఆ ఫ్లవరు, ఇప్పుడు ఈ ఆకులు ఒకేలాగా ఉన్నాయి. మళ్ళీ ఇవి ఆల్రెడీ పెట్టాను కదండి, 2 బాగున్నాయి. ఆల్రెడీ ఇది కూడా వచ్చినాయి. సో ఇందులో కొన్ని అయితే వచ్చినాయి. మళ్ళీ పూలు వస్తుంటేనే మనకు డిఫరెంట్ తెలుస్తుంది. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుద్దాము. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్ అండి. ఒక 1 వీక్ తర్వాత వీటికి మళ్ళీ NPK ఇద్దాము. థ్యాంక్ యూ సో మచ్.